హాయ్ గాయ్స్, ఇవాళ అయితే రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ మారుతి డైరెక్షన్లో ట్రైలర్ అయితే విడుదలైంది. ఈ సినిమా పైన అయితే భారీ అంచనాలు ఉన్నాయి. కాకపోతే సినిమా ఎలా ఉందంటే నేను ఒకటే చెప్తా గాయ్స్, పాన్ ఇండియా రేంజ్లో హర్రర్ కామెడీ జానర్ మూవీ తీసి 1000 కోట్లు కొట్టగలిగే దమ్ము ఉందంటే అది ప్రభాస్ గారికి అని చెప్పొచ్చు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీరే చెప్తారు, నేను అసలు దాంట్లో డౌట్ పడను. ఎందుకంటే ట్రైలర్ అలా ఉంది. వింటేజ్ డార్లింగ్ లుక్స్ పడుతున్నాయి మొత్తం. ఒకటేమో ఓల్డ్ పాత్ర అంటే ముసలోడి పాత్ర ఉంది, రాజు గారి పాత్ర. అది అయితే కుమ్మేసిందని చెప్పుకోవచ్చు. సినిమాలో కనిపిస్తుంది, అక్కడ మనం చెప్పాల్సిన అవసరం లేదు, ట్రైలర్లోనే కనిపిస్తుంది. ఈసారి మాత్రం లెక్కలు చాలా మారుతాయి అలా కనిపిస్తుంది. హీరోయిన్స్ కానీ మారుతి డైరెక్షన్ కానీ అద్దరిపోయిందని చెప్పుకోవచ్చు. ఆయన ట్రైలర్ ఇన్ని రోజులు దాచిపెట్టింది ఇవాళ చూపించిందంటే ఇంకా సినిమాలో ఇంకెలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. సినిమాలో అయితే సీన్స్ కొన్ని విఎఫ్ఎక్స్ సీన్స్ అయితే అసలు అద్దరిపోయినాయని చెప్పవచ్చు. నాకైతే బాగా నచ్చింది కదా ట్రైలర్. మంచి సంక్రాంతికి మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది సినిమా. తప్పకుండా ప్రతి ఒక్కరు చూస్తారు. ఎందుకంటే ఈ సినిమాలో మనకి మెయిన్ 3 హీరోయిన్స్ని పెట్టారు గైస్. ఆ హీరోయిన్స్తో ప్రభాస్ గారు వింటేజ్ డార్లింగ్ కామెడీ టైమింగ్ పక్కా మారుతి టైమింగ్ కామెడీ ఎలా ఉంటుందో తెలుసు కదా, అది ఇది మిక్స్ అయి కొడుతుంది డార్లింగ్స్. చూడండి మీరు, సినిమా మాత్రం ఒక రేంజ్లో వెళ్ళిపోతుంది. నేను చెప్తాను కదా, డే 1 రికార్డ్ మాట్లాడుకున్న అవసరం లేదు. ఎందుకంటే అక్కడ రెబల్ స్టార్ ప్రభాస్ కాబట్టి డే 1 200 కోట్ల నుంచి స్టార్ట్ చేస్తారు. ఈ సినిమా సంక్రాంతికి పండగ ఫెస్టివల్ కాబట్టి రిలీజ్ అయ్యేది. అవలీలగా 1000 కోట్ల నుంచి 1200 కోట్లు కొల్లగొడుతుందని నేను అనుకుంటాను గైస్. సినిమా ఎంత లేదన్న యావరేజ్ పడినా కానీ, ఎందుకంటే అక్కడ ఫెస్టివల్ హంగామా, ఇంకొకటి పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి ఈజీగా 1000 కోట్లు దాటేస్తుంది సినిమా. కాకపోతే చూద్దాం ఏమవుతుందో అనేది. ట్రైలర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. ట్రైలర్కి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 5/4.5 అని చెప్తా. అది కూడా అసలు తమన్ బీజిఎం మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చి పడేసిండు. మొన్న ఓజీకి అంతే ఇచ్చిండు, ఇప్పుడు దీనికి కూడా అంతే ఇచ్చిండు. ఇక సినిమాల్లో కూర్చున్నా ఇక మనం అద్దరిపోతాయి అన్నట్టు, ఇక అట్లనే ఉంటాయి, గట్టిగా పట్టుకోవాలి మనం. అట్లున్నాయి బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ట్రైలర్కి. తమన్ అయితే మంచి డ్యూటీ చేసిండు అనుకోవాలి. ఇక మారుతి గారు అయితే చెప్పాల్సిన అవసరం లేదు, మీ ఫ్యాన్స్ కోసమే తీస్తాను ఆ సినిమా అని చెప్పినగా. డార్లింగ్ ఫ్యాన్స్ కోసం లెక్కనే ఉన్నది ఈ సినిమా మాత్రం. ఇంకొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మూవీ రివ్యూస్ కూడా డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటా, అవి కూడా చూడండి గైస్. తప్పకుండా మీరు ఎంత నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంక అన్ని వీడియోస్ చేయగలను.